వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతి భవనానికి భూమి కేటాయించడంపై హర్షం. జంగారెడ్డిగూడెంలో పాలకులకు పాలాభిషేకం. మహానీయుల విగ్రహాలకు ఘన నివాళి. పాల్గొన్న ఆర్యవైశ్య నాయకులు. కామవరపుకోట శ్రీ లక్ష్మీ లలిత హయగ్రీవ పీఠం దుర్గాబాబు ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించిన పోతవరం గ్రామస్తులు తదితరులు ఆకట్టుకున్న పల్లకి ఉత్సవం. ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి చంద్రశేఖర్. ప్రారంభమైన గోపాలపురం నియోజకవర్గ సుపరిపాలనకు తొలి అడుగు. అక్రమార్కులకు స్వీట్ వార్నింగ్. ఇష్టానుసారంగా మట్టి తోలవద్దు, నిబంధనలను పాటించకపోతే కేసులు నమోదు చేస్తామంటున్న తడికిలపూడి ఎస్ఐ చెన్నారావు. పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో దంచి కొట్టిన వాన. పొంగి పొర్లుతున్న వాగులు. ప్రమాదమని తెలిసినప్పటికీ రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతి వనం ఏర్పాటుతో పాటు ఆయన 58 అడుగుల విగ్రహ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థలం కేటాయించడాన్ని హర్షిస్తూ జంగారెడ్డిగూడెంలో మహానీయుల విగ్రహాలకు ఘన నివాళి అర్పించారు. వాసవి మాత ఆలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా 6 ఎకరాల 80 సెంట్ల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కు అందజేయడంపై పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు, మాతు రాజా, ప్రగలపాటి కాశీ, గొల్లపూడి శ్రీనివాసరావు, ఏలూరు శ్రీను, నాగసూరి వీర వసంత కుమార్, మండా సత్యసాయినాథ్, కొందమూరి చంద్రశేఖర్, బౌరిశెట్టి సత్యనారాయణ, వందనపు సురేష్, గొల్లపూడి కామరాజు, ఎర్ర పవన్ కుమార్, మొత్తా ఘంటారావు, ఎన్ బాబు, కంచర్ల శ్రీనివాస్, నాగసూరి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నందు శాఖమూరులో స్థలం కేటాయించడంపై పలువురు మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. మార్చి 29వ తారీఖున చెప్పినట్టుగా రేపు మార్చి 29, 2026 నాటికి 58 అడుగుల విగ్రహం అమరావతిలో నిర్మిస్తామని చెప్పిన ప్రకారం ఈ రోజున మనకు 6 ఎకరాల 80 సెంట్లు కూటమి ప్రభుత్వం వారు మనకు కేటాయించడం జరిగింది. వారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అందరికీ కూడా మా ఆర్యవైశ్య సంఘం తరఫున మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి మన ఆంధ్ర రాష్ట్రం రావడానికి కారకులయ్యారు. అది అందరికీ యావత్ భారతదేశం అందరికీ తెలుసండి. ఆయన సేవలు గుర్తించి కృతజ్ఞతాభావంగా ఇవాళ కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అందరూ కలిపి అమరావతిలో 6.8 ఎకరాలు ఈ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన 58 రోజులు నిరాదీక్ష చేసి మన ఆంధ్రప్రదేశ్ రావడానికి కారకులు అయ్యారు కాబట్టి 58 నిలువు అడుగుల విగ్రహాన్ని పెట్టుకోవడానికి వారు 6.8 ఎకరాలు మనకి కేటాయించారండి. ఈ విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం మరి ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర చేయడం జరుగుతుందండి. అలాగే సీఎం గారు వచ్చాక మా యొక్క అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రకటించి పెనుగొండ పట్టు వస్త్రాలు కూడా తెచ్చారండి. మరి ఈ విధంగా మేమందరం కూడా వాళ్ళకి ఎంతైనా రుణపడి ఉంటామని చెప్పి వారు ఆ నాయకులకి అందరికీ కూడా మేము కృతజ్ఞతాభావం చెప్పుకుంటాకి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఇది అయిపోయాక వాళ్ళ విగ్రహాలకి మొదలు పాలాభిషేకం కూడా చేస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. కామవరపుకోటలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠం వ్యవస్థాపకులు, సిద్ధాంతి, పండిత పురోహితులైన దుర్గాబాబు స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారె ఉత్సవాన్ని సమర్పించారు. అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం అశ్విని నక్షత్రం అష్టమి తిథి సందర్భంగా సారె సమర్పించే కార్యక్రమం కన్నుల పండుగ జరిపారు. పల్లకి ఉత్సవం చేశారు. గత 5 సంవత్సరాలుగా పోతవరం నుంచి పుల్లేశ్వరి, మాధవి దంపతుల నుంచి సారె ఉత్సవం నిర్వహించడం పరిపాటిగా వస్తుందని తెలిపారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిపై ఊరేగింపుగా పట్టణ వీధులలో శోభాయాత్ర చేశారు. రాష్ట్రం, రాజ్యం, భక్త జనవాలి అమ్మవారికి సేవ చేసే వారందరూ బాగుండాలని ఆశిస్తూ, ప్రపంచమంతా వృద్ధిగా ఉండాలని ఆశిస్తూ ప్రతి గ్రామంలో కూడా సారె ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు. దంపతులచే అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం, భీమడోలు, కామవరపుకోట, పోతవరం, కానూరు, పెరవలి, ఏలూరు, దెందులూరు గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు.
అమ్మవారికి మధుర ఫలాలు, పిండి పదార్థాలు నైవేద్యంగా సమర్పించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవతానుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. చక్కటి పూలదండలతో అమ్మవారిని శోభయామనంగా అలంకరించారు. ఈ సందర్భంగా దుర్గబాబు స్వామి సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇదే పోతవరం గ్రామస్తులు దక్షిణాల్లో కూడా సారి ఎందుకో గ్రామ అమ్మవారిని ఏదో ఒక రూపంలో ఒక గంగానమ్మగానో, ఒక పోచాలమ్మగానో, సత్యమ్మగానో లలితామ్మవారి యొక్క శుభాశీస్సులు. ప్రధానంగా ఈవేళ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రీతికరమైన రోజుగా శుక్రవారము, అష్టమి, అమ్మవారి యొక్క జన్మించిన యొక్క తిథి వారముతో కూడినటువంటి అశ్విని నక్షత్రం ఈరోజు. ఈ సందర్భంగా నిన్ననే మనకి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభము, నిన్ననే మనకి కర్కాటక సంక్రాంతి కూడా ప్రారంభము. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవేళ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగానే ఈ సంవత్సరం కూడా సారే అనే కార్యక్రమాన్ని మనం చక్కగా ప్రారంభించుకోవడం జరుగుతోంది. దీన్ని అనుసరించి మనకి ఏమిటంటే ఈవేళ మనకి ప్రధానంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా మనకి ఇది ప్రారంభమే. పోతవరం వాస్తవ్యునిక ఏలేడి పుల్లేశ్వరరావు, శ్రీమతి మాధవి దంపతులు వారు చక్కగా ఈ యొక్క అమ్మవారికి సారి ఇవ్వాలనే సంకల్పం వారి నుంచే మనకి ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంవత్సరంలో 2 మార్లు వారు గ్రామ ప్రజలు పోతవరం నుంచి ఇంకా వీరే కాకుండా వీరి బంధువులు, వీరి మిత్రులు కూడా అమ్మవారి యొక్క భక్తులు వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని పదార్థాలు ఒక 2 రోజుల ముందు నుంచి అనేక రకాల పదార్థాలు తయారు చేసి వారు పట్టుకురావడము. దానిలో భాగంగా మనం గ్రామంలో ఉండే భక్తులే కాకుండా చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి మనకి ఇక్కడికి రావడం జరిగింది. అంటే చాలా దూర ప్రాంతం నుంచి, ఎక్కడో పెరవల అవతల నుంచి, అలాగే కలిదిండి నుంచి, గోపాలపురం నుంచి, మనకి జీలకర్రగూడెం, కంటమనేని వారిగూడెం, కొల్లివారిగూడెం, అలాగే చుట్టుపక్కలన్నీ కూడా భీముడోలు నుంచి, ఏలూరు నుంచి ఇలా ఎంతోమంది ఈ కార్యక్రమానికి అమ్మవారికి సారి ఇవ్వాలి అనే సంకల్పంతో వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇంకా చాలామంది ఇక్కడ నుంచి ముందుగానే వెళ్ళి పీఠం దగ్గర ఉన్నారు. వారందరి చేత కూడా మళ్ళీ పీఠం దగ్గర అమ్మవారికి ఆరాధన చేయిస్తాము. ఈ ఆరాధన అయిన తర్వాత అమ్మవారికి తీసుకొచ్చిన పదార్థాలని అమ్మవారు సమర్పించిన తర్వాత అవన్నీ కూడా పసుపు, కుంకుమ, పూలు, తాంబూలము, అలాగే మధుర పదార్థాలు ఎవరు ఏం తెచ్చినా కూడా అవన్నీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా వితరణ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చక్కగా మన పీఠం దగ్గర ఏర్పాటు చేస్తాం. ఇది గొప్ప వైభోగము. నిత్యము కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ బాగుండాలని మన పీఠంలో అర్చన జరుగుతూ ఉంటుంది. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఉంటాం. అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయంలో, వేదంలో కానీ, ఈ యొక్క ధర్మశాస్త్రంలో కానీ, హైందవ సంస్కృతిలోనే ఆ గొప్ప విశేషాన్ని మనకు అందించారు. దానిలో భాగంగా మనకి చక్కగా విశేషమైనటువంటి యొక్క ఈ ఆషాఢ మాసం సారి అనేటువంటి ఈ భక్తులందరూ ఎవరైతే తెచ్చారో వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, మిత్రులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా అమ్మ అనుగ్రహానికి ముమ్మాటి కూడా పాత్రలు అవుతారు. ఎందుచేత అంటే నిత్యము లోకా సమస్త సుగుణో భవంతుని చెప్పడమే కాకుండా అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాదీనాం చాతుర్వర్ణానాంచ వ్యాధి చోర భయదుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వోపద్రశాంత్యర్థం అని చెప్పి మనం వేదమంత్రాల్లో అమ్మవారికి పుష్పాలు వేసి అర్చన చేస్తూ ఉంటాం. అంటే రాష్ట్రము, రాజ్యము, గ్రామము, అంతేకాకుండా భక్తజనావళి అమ్మవారికి సేవ చేసేటువంటి వాళ్ళు అర్చకులు అవ్వచ్చు, పాదసేవకులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, అందరూ కూడా బాగుండాలని మనకి వేదం చెబుతోంది. అటువంటి దానిలో భాగంగా చక్కగా ఈ అమ్మవారి అనుగ్రహంతో మన దేశమంతా కూడా అంతా సుభిష్టంగా, సుఖంగా, పాడి పంటలతో విరాజిల్లాలి. ఉన్నతమైన విద్యా ఉద్యోగాలతోటి, ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి, వ్యాపారాలతోటి, వ్యవసాయాలతో అభివృద్ధి జరగాలని ఈ ఆషాఢ మాసంలో ప్రతి గ్రామంలోని కూడా సారి సమర్పిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే మన యొక్క కామవరపగూడ గ్రామంలో కూడా లక్ష్మీ హయగ్రీవ లలితాశ్రీపీఠంలో విరాజిల్లిన అమ్మవారికి చక్కగా ఈ యొక్క సారి అనే కార్యక్రమాన్ని అందించడం జరుగుతోంది. ఈవేళ భక్తులందరూ కూడా చక్కగా బాగుండాలని, రాష్ట్ర రాజ్య గ్రామాలన్నీ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై బోలో లలితామాతకు.
పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో గురువారం సాయంత్రం నుంచి వర్షం దంచి కొట్టింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం దాదాపు 9 గంటల వరకు చిరు జల్లుల నుంచి తీవ్రమైన జల్లుతో వరుణుడు ప్రతాపం చూపించాడు. ఈదురుగాలులు సైతం వీయడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఏజెన్సీ వాగులు పొంగి పొర్లాయి. రహదారులపై నిర్మించిన సప్టా పై నుంచి వరద నీరు పొంగి పొర్లింది. ప్రమాదకరమైన స్థితిలో వాగులను దాటుకుంటూ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వర్షాకాలంలో వాహనాలపై కాలిబాటన రాకపోకలు సాగించకూడదని అధికార యంత్రాంగం సూచించినప్పటికీ ప్రయాణికులు పెడచెవిన పెట్టారు. జంగారెడ్డిగూడెం గ్రామ శ్రీవారు మార్కండేపురం వెళ్లే రహదారిలో సొద్ద కాలువ ఉధృతంగా ప్రవహించింది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా సొద్ద కాలువకు వరద నీరు పుట్టింది. దీంతో రహదారిపై నుంచి పల్లపు ప్రాంతాలకు వరద నీరు ప్రవహించింది. ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు సొద్ద కాలువను దాటుకుంటూ రాకపోకలు సాగించారు. మార్కండేపురంలోనే టిట్కో అపార్ట్మెంట్స్ నిర్మించారు. లేఅవుట్ కాలనీ నిర్మాణం సైతం చేపట్టారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ప్రాణ నష్టం వాటిల్లకుండా సొద్ద కాలువపై వంతెన నిర్మాణం చేపడితే బాగుంటుందని గిరిజనులు గిరిజనేతరులు కోరుతున్నారు. వర్షాల ధాటికి జంగారెడ్డిగూడెం బైపాస్ నుంచి మర్లగూడెం అడవిలో ఉన్న వనదేవతల విగ్రహాల వరకు రహదారి గోతులతో దర్శనమిస్తోంది. వెంటనే రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. కామవరపుకోట మండలం రామన్నపాలెంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. కామవరపుకోట మండల అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమం చేపట్టారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల గుండెలో ఉన్నాయని అభివర్ణించారు. పార్టీ ఏ పిలుపిచ్చినా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి చేరేలా చూడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే వరకు ప్రతి ఒక్కరూ అంకుర దీక్షతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ కె రామకృష్ణ, మాజీ సొసైటీ అధ్యక్షులు గుర్రాల రవికుమార్, కమ్మవరపుకోట టౌన్ ప్రెసిడెంట్ నానాది సాగర్, వైసీపీ నాయకులు ఉప్పలపాటి మోహన్ రావు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందాక రవి చెప్పినట్టు అందరూ ఓట్లు మనకే వేశారు. ఓట్లు ఏమైపోయానో తెలియని పరిస్థితి. పాపం ప్రతి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు మనం గెలుస్తామనే నమ్మకంతో వేలు లక్షల రూపాయలు పందాలు కట్టి పోగొట్టుకున్నారు. అంత నమ్మకంగా పందెం కట్టారంటే మన గెలుపు మీద అంత నమ్మకంతో కట్టారు. ఎందుకంటే ఓట్లు వేశారు కదా. కానీ ఏం జరిగిందో ఏంటో ప్రజల్లోకి వెళ్తే ప్రజలందరూ ఇంకా బ్రహ్మరథం పెడుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వెళ్తే వేల కొద్ది జనం. అలాగే చిన్న కార్యకర్త మనం మన స్థాయిలో మీటింగులు పెట్టుకున్నాం. ప్రజలు విపరీతంగా ఆదరించే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన చూసుకుంటే 5 ఏళ్ల పరిపాలనలో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ అనే ఒక మహమ్మారి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు ఇంట్లోంచి బయటికి రాలేదు. అలాంటి పరిస్థితుల్లో కోవిడ్ని ఎదిరించి తన వాలంటీర్ల ద్వారా ప్రజా సంక్షేమంగా క్షేమం కోసం కోవిడ్ టైంలో ప్రతి ఒక్క పౌరుణ్ణి ఆదుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. కామవరపుకోట మండలం తడికిలిపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చెన్నారావు మీడియాతో మాట్లాడుతూ, కామవరపుకోట మండలంలో అనుమతులు లేకుండా ఎలాంటి మట్టి తవ్వకాలు జరిపినా, వాటిని విక్రయించినా సంబంధిత అధికారులతో కలిసి తవ్వకాలు జరిపిన వ్యక్తులపై, ఆ వాహనాలను వాహనదారులపై కూడా కేసులు పెట్టడం జరుగుతుందని తడికిలిపూడి ఎస్ఐ పి చెన్నారావు మీడియాకు తెలియజేశారు. అంతేకాకుండా కామవరపుకోటలో బైక్ రైస్లు నిర్వహించిన, స్కూల్ దగ్గర, కాలేజ్ దగ్గర, కిరాణా షాపులలో చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు అనగా గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలు అమ్మిన, మైనర్లకు 2 వీలర్, 4 వీలర్ వాహనాలు నడిపితే బైక్ ఓనర్ తో పాటు బైక్ పై కూడా కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు. మండలంలో ఏ గ్రామంలో అయినా సరే చెరువుల పక్కన, గుళ్ళ దగ్గర, రోడ్లపై అసాంఘిక కార్యక్రమాలైన జూదం, పేకాట, మద్యం తాగడం, గంజాయి సేవించడం లాంటివి చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు కట్టి కోర్టుకు పంపడం జరుగుతుందని స్పష్టం చేశారు. రీసెంట్గా కామవరపుకోటలో జరిగినటువంటి ఈ ఆస్తుల ధ్వంసానికి చెందినటువంటి కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 9 మంది ఐడెంటిఫై ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఇంకా వీడియోలో ఉన్నటువంటి మిగతా వారిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఖచ్చితంగా రిమైనింగ్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ ఇన్సిడెంట్లో
పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా పోలీసు వారు తీసుకునే చర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మన కామవరకోట మండలంలోని ఇల్లీగల్గా మట్టి తోలకాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. వాటి మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కలిపి ఎంఆర్ఓ గారితో మాట్లాడి కంబైన్డ్గా పోలీసు రెవెన్యూ వారు కలిపి కంబైన్డ్గా వాటిపై దాడులు నిర్వహించి ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా ఇటువంటి మట్టి తోలకాలకి పాల్పడుతున్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈవినింగ్ టైంలో ఈ ఎటువంటి సరైన రికార్డులు లేకోకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నటువంటి రైడర్స్పై ప్రత్యేకంగా డ్రైవ్ చేయడం జరుగుతుంది. డైలీ కూడా ఒక 15-20 మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళకి ఫైల్ ఇంపోజ్ చేస్తున్నాం. అసలు ఎటువంటి పత్రాలు లేకోకుండా ఉన్నట్లయితే బైకులు కూడా సీజ్ చేస్తున్నాం. మైనర్ డ్రైవింగ్లు కనుక జరుగుతుంటే ఖచ్చితంగా వారి యొక్క ఫాదర్పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. అదేవిధంగా ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ కామర్కోట గ్రామ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 6, 7, 8 టైంలో రోడ్ల పక్కన ఓపెన్ డ్రింకింగ్ ఏదైతే జరుగుతుందో వాటిపై నిఘా ఉంచి ఆల్రెడీ ఇప్పటికీ ఒక 45 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారిపై పెట్టి కేసులు నమోదు చేసి కోర్టుల ఫైన్ కూడా కట్టిస్తున్నాం. అదేవిధంగా ఈ స్కూల్స్ కాలేజెస్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి షాప్స్లో సిగరెట్స్ అన్నా కానీ గుట్కా కానీ ఈ పొగాకు సంబంధించినటువంటి ఏవైతే అమ్ముతున్నారో అవి మేము వాటిపై ప్రత్యేకంగా డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అది జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎక్కడైనా సరే వాటిపై సమాచారం మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మాకు తెలియజేయండి, వాటిని నిర్మూలిస్తాం. అదేవిధంగా అట్లా అమ్మిన వారిపై చర్యలు కూడా తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందనపువారి కాంప్లెక్స్, 2nd floor, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. జంగారెడ్డిగూడెం జడ్పీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపకులు తాళ్ల శ్రీను, విజయశ్రీ దంపతులు, శ్రీను మాతృమూర్తి, తాళ్ల సత్యవతుల ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య కైంకర్యాలు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చిట్లూరి భద్రం, స్వాతి దంపతుల ఆధ్వర్యంలో దుర్గాదేవికి ఆషాఢసారి సమర్పించారు. విజయవాడ అమ్మవారి శిఖరాన్ని పోలి ఉండే విధంగా శిఖరంలో భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న కనకదుర్గాదేవి శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు. వివిధ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి మూల విరాట్ను, ఆలయ గర్భగుడిని అలంకరించారు. గణేష్, సూర్య భగవాన్ సహాయ సహకారాలతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించినట్లు తాళ్ల శ్రీను తెలియజేశారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. నీలగిరి కొండల్లో అరుదైన బ్లాక్ పాంథర్ కనిపించింది. తమిళనాడులో నీలగిరి బయోస్పియర్ లో అరుదైన బ్లాక్ పాంథర్ అంటే నల్ల చిరుతను గుర్తించారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉండే ఈ జంతువుకు సంబంధించిన వీడియోను అటవీ శాఖాధికారి పర్వీన్ కస్వాన్ ఎక్స్ లో షేర్ చేశారు. భగీర తన ఫ్రెండ్స్ తో కలిసి నీలగిరి రోడ్లపై నైట్ వాక్ చేసిందని తెలిపారు. ఇది చాలా అరుదైందని క్యాప్షన్ ఇచ్చారు. అర్ధరాత్రి వేళ 2 చిరుతలతో కలిసి బ్లాక్ పాంథర్ వెళుతున్న దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మన దేశంలో నల్ల చిరుతలు సైతం ఉన్నాయి అనడానికి ఈ దృశ్యాలే సాక్ష్యాలుగా ఉన్నాయని అన్నారు. అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు జనసంచారంలోకి వచ్చేస్తున్నాయి. తిరుమల తిరుపతి జూ పార్క్ వద్ద చిరుతను గుర్తించారు. రహదారిపై సైడ్ గోడ మీద సేద తీరుతున్న దృశ్యాలను ప్రయాణికులు చిత్రీకరించారు. పలు చోట్ల వన్యప్రాణులు జనసంచారంలోకి రావడం విస్మయం వ్యక్తమవుతోంది. అడవులు అంతరించిపోతున్నాయా లేక వాటికి సరైన ఆహారం లభించక బయటకు వస్తున్నాయా అనేది జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
గోపాలపురం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల నుంచి ప్రారంభమైంది. తొలుత కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండిత పురోహితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనం అందజేసి సత్కరించారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పారదర్శక పాలన, వేగవంతమైన సేవలు, ప్రజల సమస్యలపై శ్రద్ధ పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అధికారులు పేర్కొన్నారు. గ్రామస్తుల నుంచి వచ్చిన ప్రతి స్పందనకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చారు. భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. జంగారెడ్డిగూడ మండలం రామచంద్రపురం నందు వెంచేసి ఉన్న రామాలయం నుంచి కోర్టు వద్ద కొలువే ఉన్న కనకదుర్గమ్మ ఆలయం వరకు ఆషాఢ సారెను భక్తులు శోభాయాత్రగా తీసుకువచ్చారు. భారీ స్థాయిలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి వివిధ రకాల పండ్లు, తీపి పదార్థాలు సమర్పించారు. ప్రతి ఏటా పర్వదినాలలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తూ వస్తున్నట్లు ఆటో యూనియన్ నాయకులు దండు ధనరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆటో నగర్ నందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంకు ఆషాఢ మాసం సందర్భంగా సారీ, సీరి, కుంకుమ, పసుపు, పళ్ళు తీసుకుని ఈరోజు ముత్తైదువులు రామచంద్రపురం సీతారామ కళ్యాణం దేవాలయం నుండి అమ్మవారికి సారీ, సీరి పట్టుకొచ్చి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరగటం, మహిళలు బాగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. బొట్టాయిగూడెం మండలం నిమ్మలగూడెం, దొరమామిడి తదితర గ్రామాలలో స్వపరిపాలనలకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి కరపత్రాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భవిష్యత్తులో చేసే పలు కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని బొరగం శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతి భవనానికి భూమి కేటాయించడంపై హర్షం. జంగారెడ్డిగూడెంలో పాలకులకు పాలాభిషేకం. మహానీయుల విగ్రహాలకు ఘన నివాళి. పాల్గొన్న ఆర్యవైశ్య నాయకులు. కామవరపుకోట శ్రీ లక్ష్మీ లలిత హాయగ్రీవ పీఠం దుర్గాబాబు ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించిన పోతవరం గ్రామస్తులు తదితరులు. ఆకట్టుకున్న పల్లకి ఉత్సవం. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి చంద్రశేఖర్. ప్రారంభమైన గోపాలపురం నియోజకవర్గ సుపరిపాలనకు తొలి అడుగు. అక్రమార్కులకు స్వీట్ వార్నింగ్. ఇష్టానుసారంగా మట్టి తోలవద్దు, నిబంధనలను పాటించకపోతే కేసులు నమోదు చేస్తామంటున్న తడికిలిపూడి ఎస్ఐ చెన్నారావు. పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో దంచి కొట్టిన వాన. పొంగి పొర్లుతున్న వాగులు. ప్రమాదమని తెలిసినప్పటికీ రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు. వార్తలు సమాప్తం. నమస్కారం.